యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నాకొచ్చే కోపానికి వీడిక్కడ చంపేస్తాను. రేయ్, త్రిశూల్ నా కొడుకు, నా ఎదురుగానే వాడిని చంపేస్తానంటావా? ఎంత ధైర్యంరా నీకు? ఏంటి డాడ్ నన్ను ఆపుతున్నారు? వాడిని ఆపొచ్చు కదా. వాడు చేసింది కరెక్టేనా? వాడు చేసింది తప్పు కదా? వాడు చేసింది తప్పే, కానీ ఇప్పుడు చేయి దాటిపోయింది. వాడు చేసింది తప్పే అయితే ఈ పెళ్లి కూడా తప్పే. శివానీని పెళ్లి చేసుకోవాల్సింది నేను తన మెళ్ళలో తాళి కట్టాలి. త్రిశూల్ కట్టిన తాళి ఆమె మెడలో ఉండకూడదు. శివాని, ఈ తాళి తెంచేసే. నీ మెడలో ఈ తాళి ఉండకూడదు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. తెంచేసే శివాని. శివాని, ఎందుకలా నిలబడిపోయావు? ఆ తాళి తెంచడానికి ఎందుకంత ఆలోచిస్తున్నావు? సరే, నేనే తెంచుతాను. రేయ్, రేయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆడదాని మెడలో తాళి తెంచుతావా? బుద్ధి లేదా నీకు? తాళి కట్టాల్సింది నేను, త్రిశూల్ కాదు. వాడు కట్టిన తాళి శివాని మెడలో ఎందుకుండాలి? శివాని, తాళి తెంచేసాయి. త్రివిక్రమ్, ఆ అమ్మాయి మెడలో ఒక్కసారి తాళి పడింది అంటే అంతే. వేరే వాళ్ళు తెంపడం కుదరదు. ఆడదాని మెడలో తాళి తెంచేది తన భర్త చనిపోయాకే. నేను అలా జరగనివ్వను. అంటే ఈ పెళ్లి కరెక్టేనా? కరెక్టే. అది ఎలా కరెక్టో మీరే చెప్పండి. శాస్త్ర ప్రకారం త్రిశూల్ తాళి కట్టాడు. ఎవరు ఏం చెప్పినా అది తప్పే. కాని ఇప్పుడు ఈ లోకం దృష్టిలో వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. డాడ్, ఏం మాట్లాడాలనుకున్నా శాస్త్ర కార్యాలు ముగిసిన తర్వాత మాట్లాడుకుందాం. డాడ్, నేను అందుకు ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోవడం ముఖ్యం కాదురా. శివానియే ఊరుకుంది. పంతులు గారు, శాస్త్ర కార్యాలు మొదలు పెట్టండి. నో నో, శివాని త్రిశూల్ల పెళ్లి కాలేదు. అబద్ధం. శివాని త్రిశూల్ల పెళ్లి అవ్వడానికి ఛాన్సే లేదు. ఛాన్సే లేదు. త్రిశూల్ శివాని మెడలో తాళి కట్టాడు. తాళి కట్టాడు. త్రిశూల్ ఆఖరికి శివానీని నాకు దూరం చేశాడు. దూరం చేశాడు. దూరం చేశాడు. త్రిశూల్ నా నుండి అన్ని లాగేసుకున్నాడు. అన్ని లాక్కున్నాడు. ముందు ఇంట్లో కొడుకు స్థానాన్ని లాక్కున్నాడు. ఆ తర్వాత ఆస్తి, అంతస్తు అన్ని లాక్కున్నాడు. అయినా కూడా నేను బాధపడలేదు. నాకున్నది ఒకే ఒక్క ప్రేయసి. ఆమెను పెళ్లి చేసుకుని లైఫ్ లో బిందాస్ గా బతుకుదాం అనుకున్నాను. కానీ వాడు తనని దూరం చేశాడు. నేను ఒంటరినైపోయాను. అందరూ కలిసి నన్ను ఒంటరి వాడి చేసేశారు. నో నో,
త్రివిక్రమ్, కాస్త ప్రశాంతంగా ఉండు. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఇప్పుడు జరిగిపోయింది కదా, నీకు సంతోషమేనా? నీకు సంతోషమే కదా? మా మామయ్య వస్తాడు, అల్లుడు శివాని ఎప్పటికీ నీదే అంటాడు. ఇంకా నువ్వొస్తావు, త్రివిక్రమ్ 5 నిమిషాలు త్రిశూల్ని తీసుకెళ్ళిపోతాను అని అంటావు. ఇక త్రిశూల్ వస్తాడు, చిన్నబాబు గారు బ్రో అంటాడు. మీ ముగ్గురు కలిసి నా శివాని నాకు దూరం చేశారు కదా. త్రివిక్రమ్, త్రిశూల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి నేను విశ్వ ప్రయత్నాలు చేశాను, కానీ నా వల్ల కాలేదు. ఏదో ఒక శక్తి నన్ను అడ్డుకుంది. ఏయ్, ఇదే మాట విని విని నాకు విసిగొచ్చేసింది. బామ్మ మాట విని నీ దగ్గరకు వచ్చాను చూడు, నీ సావాసం ఎందుకు చేశానో అనిపిస్తుంది. మీరిద్దరూ కలిసి నా జీవితాన్ని నాశనం చేశారు కదా. నా కళ్ళ ముందు ఎవ్వరు కనిపించకండి, వెళ్ళిపోండి. త్రివిక్రమ్, దయచేసి ప్రశాంతంగా ఉండు. ప్రేమించిన వాళ్ళని కోల్పోతే ఎంత బాధగా ఉంటుందో అది నాకు బాగా తెలుసు. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. నా దగ్గర ఈ సినిమా డైలాగులు కొట్టద్దు. అందరూ కలిసి నన్ను ఒంటరి వాణ్ణి చేశారు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. త్రిశూల్! బ్రహ్మదేవతాభ్యో నమో నమః ఇది నమస్కృత్య అగ్నిదేవుణ్ణి ప్రార్థించి నమస్కారం చేసుకోండి. యజ్ఞేశ్వరాయ నమో నమః. వైశ్వానరాయ విద్మహే లాలాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్. యజ్ఞేశ్వరాయ నమో నమః. మనసాభీష్టం ప్రార్థన నమస్కారాన్ని కృత్వా ఇప్పుడు 3 ప్రదక్షిణాలు చెయ్యాలి. చెయ్యి పట్టుకో బాబు. వెళ్ళి అన్నిటిలో నేను నీకు తోడుగా ఉంటానని చెప్పి మొదటి వాక్యం చెప్పు. నీ కష్టసుఖాలన్నిట్లో నేను నీకు తోడుగా ఉంటాను శివాని. నా సంతోషాన్ని నాశనం చేసి బాధ పెడుతుంది నువ్వు త్రిశూల్. విష్ణుస్థానేతో ద్విపదే చెప్పు బాబు. నీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానే అని 2వ వాక్యం చెప్పు. శివాని, నీ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను, నిబద్ధతతో ఉంటాను. నా నమ్మకాన్ని ఆశల్ని నువ్వు దూరం చేశావు. నీ ప్రమాణాలు అన్నీ అబద్ధం త్రిశూల్. ఆదిశేషే నా సర్వస్వం. ఏనాటికి ఈ త్రిశూలైతే కాడు. పదవి ఇక మనం వెళ్దాం పద. త్రిశూల్ మోసం చేశాడండి. నేను పెంచి పెద్ద చేసినవాడు ఇలా చేస్తాడని నేను అనుకోలేదు. రుణం రుణం అని పెద్ద మాటలు మాట్లాడేవాడు. రుణం తీర్చుకునే సమయానికి నాకు మాటిచ్చి ఆ మాట తప్పాడు. తప్పు చేశాడండి. నేను పెంచిన కొడుకు తప్పు చేశాడు. జరిగిందేదో జరిగింది, ఇప్పుడు ఏం చేయలేం. నువ్వు బాధపడకు మధు. మీరేదో తేలికగా అంటారండి, కానీ అది అంత సులభం కాదు. వేరే ఎవరైనా తప్పు చేసినా పర్వాలేదు, కానీ నా కొడుకు తప్పు చేశాడు.
నా కొడుకు తప్పు చేశాడండి. నేను పెంచిన కొడుకు తప్పు చేశాడు. జరిగింది ఏదో జరిగింది, ఇప్పుడు ఏం చేయలేం. పద, మన కర్తవ్యాన్ని మనం పూర్తి చేద్దాం. ఓం క్షీరోదన్మత్ప్రదేశే శుచిమణివిలసత్ సైకతే మౌక్తికానాం మాలాకృప్తాసనస్థస్ఫటికమణిభైర్మౌక్తికైర్మండితాంగః. నాగమరిని దొంగిలించి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన వాళ్లను నేను ఖచ్చితంగా వదిలిపెట్టను. ఇదే నా శపథం. ఆదిశేషం, నా ఎద లోపల అగ్ని పర్వతల్లా మండుతున్న ఈ మంట ఎందుకు చల్లారడం లేదు? అందరూ చేరి దూరం చేసేశారు. నేను ఎవరికి అవసరం లేను. నాకు ఎవరు అవసరం లేదు. నేను ఒంటరిని. ఎవరది? నాకెవరు అవసరం లేదు. వెళ్ళిపోండి. ఎవరే? నాన్న, 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 త్రివిక్రమ్, ఏడవకు నాన్న, ఏడవకురా. ఏంటన్నా, నా లైఫ్ ఇలా అయిపోయింది. నా లైఫ్కే ఇలా కావాలా? నాన్న, శివాని నా నుండి దూరం అయిపోయింది నాన్న. చివరికి శివాని మెడలో తాళి కట్టలేకపోయాను నాన్న. నా శివానిని లాగేసుకున్నారు నాన్న, లాగేసుకున్నారు. ఏడవకురా, నాకు చాలా బాధేస్తోంది. ఈ ఏడవకి ఇంకేం చేయను నాన్న. అందరూ కలిసి నన్ను ఒంటరిని చేసేశారు నాన్న. శివానీని నా నుండి ఎందుకు దూరం చేశారు నాన్న? ఎవరెవరి తలరాతలో ఏం జరగాలో ముందే రాసుంటుందిరా. ఆ బ్రహ్మ ఒక్కసారి రాస్తే చాలు, ఎవ్వరూ దాన్ని తప్పించలేరు. నాకే అలా రాసుండాలా? నాన్న, నేను ఓడిపోయాను నాన్న, నేను ఓడిపోయాను. సహించుకోవాలి, అదే బతుకు. నా ఓటమిని నేను అంగీకరించలేకపోతున్నాను నాన్న, అంగీకరించలేకపోతున్నాను. నువ్వు మొదటిసారి ఓడిపోయావు, బాధేస్తోంది. నన్ను చూడు, జీవితం మొత్తం ఓటమిలోనే అనుభవిస్తూ వచ్చాను. మనం అనుకునేది ఒకటి, ఆ భగవంతుడిచ్చేది ఒకటి. అలా అయితే మనం కోరుకోవడమే తప్ప
పెళ్లి చేసుకుంటే శివాని నేను చేసుకోవాలనుకోవడం తప్ప నాన్న? దానికి నా దగ్గర సమాధానం లేదు. నా ప్రశ్నలకి ఎవ్వరు సమాధానం చెప్పకండి. వెళ్ళిపోండి, దూరంగా వెళ్ళిపోండి. త్రివిక్రమ్, నీ బాధ ఏంటో నాకు తెలుసురా. ఏడవకురా, ఏడవకు. నువ్వెందుకు నాన్న ఏడుస్తున్నావు? నేను ఏవేవో కలలు కన్నానురా. నువ్వు నా కొడుకు అని తెలిసినప్పుడు ఎంతో సంతోషపడ్డాను, ఎంతో ఆనందించాను. అందుకే నీ నిశ్చితార్థమైనప్పుడు నా కొడుకు పెళ్ళి అద్భుతంగా జరుగుతుందని ఏవేవో నా అంతట నేనే కలగన్నాను. అందుకే ఈ బాధ, ఈ కన్నీళ్ళు. ఏమండి, రామధు, రా. చివరికి మనం మాత్రమే మిగిలిపోయాం. అమ్మా, త్రివిక్రమ్, రాయ్ గారు, జరిపించిన అరుంధతి కార్యక్రమం జరిపించండి. తీసుకో బాబు, తీసుకో అమ్మా. ఓం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపఫయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రీం లోకే దేవజిష్టామదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే ఏర్మే లక్ష్మీ ఏర్మే నశతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోర్యాతో వనస్పతిస్తోక్షోర్వృందః. అరుంధతికి హారతి ఇవ్వండమ్మా. తీసుకో అమ్మా, పట్టుకో. చూడు బాబు, అరుంధతి నక్షత్రానికి దండం పెట్టుకుని అరుంధతి నక్షత్రాన్ని చూపించు. పట్టుకో చెయ్యి. నేనెప్పుడు అబద్ధం చెప్పను, ఊరికి కావాలంటే చూపిస్తాను. ఎడమ చేత్తో తల పట్టుకోండి. శివాని, నక్షత్రం కనిపిస్తుందా? శివాని, ఇక ఆశీర్వాదం తీసుకోండి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు అయిపోయాయి. ఇక పెళ్లి కూతుర్ని ఇంటికి తీసుకెళ్లడమే మిగిలింది. సరే దమయంతి, ఇంట్లో వాళ్ళందరినీ రెడీ అవ్వమని చెప్పు. సరే. వెళ్ళు. అమ్మగారు, భార్యాభర్తలు వచ్చే సమయం అయింది. ఇంట్లోకి రప్పించుకునే కార్యక్రమం సిద్ధం చేయమన్నాను కదా. అన్నీ సిద్ధమయ్యాయి. మీరు వస్తే. దమయంతి, మన మనసులో ఎంత బాధున్నా ఒక్కోసారి వాటన్నిటినీ మర్చిపోవాలి. చూడు, భార్యాభర్తలు తలుపు దగ్గరే నిలబడి ఉండడం మంచిది కాదు. పద వెళదాం. గోవింద్, అక్క,
ఆవు గడ్డి మొత్తం తినేసింది అని లోపలికే రానివ్వకుండా ఉంటావా? కోపం తెచ్చుకుంటే మనకే లాస్. గోవింద్, లేనిపోయిన మాటలు మాట్లాడుకురా. భార్యాభర్తలు తలుపు దగ్గరే నిలబడి ఉంటారు. వాళ్ళు గడప దాటి లోపలికి రాకూడదు. భార్యాభర్తలు వెళ్ళి వాళ్ళకి హారతి ఇవ్వండి. పదే, హారతి ఇచ్చి లోపలికి పిలవాలంట. నానమ్మా, అమ్మా, అన్నా వదిన వచ్చారు. వచ్చేసారా? పదండి వెళ్దాం. సేరు, హారతి పళ్ళం అన్నీ రెడీ చేసి ఇవ్వండమ్మా. పూజారి గారు రండి.